కేసీఆర్ ఈ కార్ రేస్ కేసుకు సంబంధించి మంత్రి పొంగులేటి స్పందించడం జరిగింది. ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించినటువంటి అప్డేట్ మనం చూస్తున్నాం. కేటీఆర్ అంశంపై మంత్రి పొంగులేటి స్పందించారు. చేసిన తప్పు ఏదైనా సరే 1-2 రోజులు ఆలస్యమైనా సరే ఖచ్చితంగా బయటపడుతుంది. తప్పు అనేది తప్పులు తేల్చేది మనం కాదు, కోర్టులు తప్పులు తేలుస్తాయి. కోర్టులు వ్యవస్థల ముందు బల ప్రదర్శన చేయడం అనేది ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు అంటూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అంశానికి సంబంధించి మంత్రి పొంగులేటి చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించిన అప్డేట్ మనం చూస్తున్నాం. ఎటువంటి తప్పు ఎవరు చేసినా సరే ఆ తప్పులు నిర్ణయించేది మనం కాదు, కోర్టులు నిర్ణయిస్తాయి. దానికి కొంత సమయం పడుతుంది, కానీ ఎట్టి పరిస్థితుల్లో తప్పు చేసిన వారు ఖచ్చితంగా దొరికిపోతారు అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆయన తప్పు చేయకపోతే కోర్టుకి ఎందుకు వెళ్తారు అంటూ కూడా ఆయన క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఎట్టకేలకు మంత్రి పొంగులేటి కేటీఆర్ అంశానికి సంబంధించి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఎటువంటి తప్పు చేసినా సరే 1-2 రోజులు ఆలస్యం అవుతుంది తప్ప ఖచ్చితంగా తప్పు చేసిన వారు బయటపడతారు, దొరికిపోతారు. తప్పులు తీర్చేది మనం కాదు, కోర్టులు. అలాగే కోర్టులు వ్యవస్థల ముందు బల ప్రదర్శన చేయడం అనేది ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు అంటూ కూడా ఆయన చెప్తున్నారు. బీఆర్ఎస్ నాయకుల్ని మేము టార్గెట్ చేయడం లేదు, ఎవరిని కూడా టార్గెట్ చేసి మేము ఎటువంటి పనులు చేయడం లేదంటూ కూడా మరికొన్ని వ్యాఖ్యలు చేశారు ఆయన. ఒకవేళ తప్పు చేయకపోతే మీరు ఎందుకు కోర్టుకు వెళ్తారు, క్వాష్ పిటిషన్లు ఎందుకు వేస్తారంటూ కూడా ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ పై మంత్రి పొంగులేటి చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి. దీనిపై మీడియా ప్రతినిధులతో ఆయన చిట్చాట్ చేయడం జరిగింది కొద్దిసేపటి క్రితం. తప్పు చేస్తే కనుక 1-2 రోజులు ఆలస్యమైనా సరే ఖచ్చితంగా బయటపడిపోతుంది అంటూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. కోర్టుల ముందు బల ప్రదర్శన చేయడం మంచిది కాదని అన్నారు. ఈ కేసులో బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేశారు అనడం సరికాదని తెలిపారు. తప్పులు తేల్చేది కోర్టులు మాత్రమేనన్న ఆయన వ్యవస్థలో రాజకీయ నాయకుల పాత్ర ఉండదని తెలిపారు. తాము ఎవరిని టార్గెట్ చేయడం లేదన్నారు పొంగులేటి. ఇక తప్పు చేయకపోతే కేటీఆర్ కోర్టుకు ఎందుకు వెళ్లారని పొంగులేటి ప్రశ్నించడం జరిగింది. అలాగే కేటీఆర్ చేసినటువంటి ట్వీట్ పైన కూడా ఆయన సెటైరికల్ గా కామెంట్స్ చేశారు. కొత్త సంవత్సరంలో కేటీఆర్ లో స్పిరిట్ పెరిగింది, ఇది మంచి పరిణామని అన్నారైనా. కాంగ్రెస్ పార్టీకి బాండ్స్ ఇచ్చినటువంటి అంశంపై అప్పుడు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీయే చెప్పాలని పొంగులేటి డిమాండ్ చేశారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ పై మంత్రి పొంగులేటి స్పందించడం జరిగింది. దీనిపై మీడియా ప్రతినిధులతో ఆయన చిట్చాట్ చేశారు. తప్పు చేస్తే 1-2 రోజులు ఆలస్యమైనా బయట పడిపోతుంది అంటూ కూడా ఆయన కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. కోర్టుల ముందు బల ప్రదర్శన చేయడం ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు అన్నారు.